అరే మొన్ననే బెయిల్ ఇచ్చింది మళ్ళీ అరెస్ట్ చేసింది అని లిక్కర్ స్కామ్ అని రాస్తాను దాంట్లో. లిక్కర్ కేసు అని రాస్తలేడు చూడు, ఎంత దురుద్దేశం వెలుగు పేపర్లోనికి. ఏనంటే స్కామే అంటాను, వీడియో రుజువు చేసినట్టు. లిక్కర్ స్కామ్లో ట్విస్ట్, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సిబిఐ, తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న అధికారులు, రేపు ట్రయల్ కోర్టులో హాజరు. ఫేక్ కేసు పెట్టేందుకు కేంద్ర కుట్ర ఆప్ అంటే ఎట్లా చేసి ఈసారి మళ్ళా కేజ్రీవాల్ గెలిచే అవకాశం ఉన్నదనుకున్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన జైలునే ఉంచితే కేజ్రీవాల్కి అక్కడ ప్రజలకు కనెక్షన్ కట్ అయితే కేజ్రీవాల్ ఓడిపోతే ఆ ఢిల్లీని కైవసం చేసుకోవాలి, ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి రావాలి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మొన్ననే కేజ్రీవాల్ని విడిచిపెట్టిండ్రు, మళ్ళా అదుపులోకి తీసుకొని మళ్ళా తిహార్ జైలుకు తరలిస్తాను. తిహార్ జైల్లోనే కవిత ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఒక పెద్ద మాట మాట్లాడిండ్రు, ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి పోతే తెలుస్తుంది కేసీఆర్ ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇదైతే ట్విస్టే. కేజ్రీవాల్ని దెబ్బ కొట్టడానికి, కేజ్రీవాల్ నిజాయితీని దెబ్బ కొట్టడానికి, ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్కి ఉన్న విశ్వసనీయతను దెబ్బతీయడానికి బీజేపీ ఎంత తీవ్ర స్థాయికి పోవాలో అంత తీవ్ర స్థాయికి పోతుంది. ఇది ఏపీలో జరిగిన సీన్ రిపీట్ అయితే కనుక కేజ్రీవాల్కి గెలుతాడు. చంద్రబాబు నాయుడిని అక్కడ అరెస్ట్ ఎప్పుడైతే చేసిండో జగన్, అప్పుడే జగన్ ఓడిపోయింది అనేది చాలామంది ఒక నిర్ధారణకు వచ్చింది. ఆగమేఘాల మీద తీసుకెళ్ళిపోయిండు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిండు. అప్పటి నుండే చంద్రబాబు మీద సానుభూతి పెరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కేజ్రీవాల్ మీద గట్లనే కుట్రపూరితం. ఇంకా చంద్రబాబు నాయుడు మీద జరుగుతున్న దానికంటే కేజ్రీవాల్ మీద జరుగుతున్న కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఇది 100 కోట్ల స్కామ్ జరిగిందని పేపర్లు అంటారు. 100 కోట్ల స్కామ్ అంటే ఒక ఓటుకు నోటు కేసులోనే 100 కోట్లకు బేరం మాట్లాడుకున్నాడు రేవంత్ రెడ్డి అని అప్పుడు వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికే దగ్గర కేజ్రీవాల్ ఒక 5-6 నెలలు జైలు శిక్ష అనుభవించిండు. కానీ ఇట్లా బయటికి రాగానే అట్లా తీసుకుపోయి లోపలికి ఎత్తాను. కాబట్టి ఇది రాజకీయ పూరితమైన కుట్ర అనేది తప్పించి దీంట్లో ఏం లేదనేది ప్రజలు మాట్లాడుకుంటారు. చూడాలి మరిగా.